అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, స్టేజ్ కింద ఉన్న నా సోదరిమణులందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను తెలంగాణ నిరుద్యోగ యువతని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మనందరినీ యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిందా లేదా? ముందుగా ఇక్కడ ఉన్నందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? సో రేవంత్ రెడ్డికి వినపడేలా గట్టిగా చెప్పండి, ఇచ్చారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీకు కళ్ళు తెరుచుకుంటాయని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పినారు కదా ఇచ్చామని, ఇవ్వలేదు అని నా నిరుద్యోగ సోదరులు చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి కళ్ళు తెరుచుకొని అబద్ధాలు చెప్పడం మానేయండి. ఈరోజు యూత్ డిక్లరేషన్ పేరిట మనందరి భవిష్యత్తుకి డెత్ డిక్లరేషన్ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా కాదా? అవునా కాదా? సో మనం అందరం కలిసి కట్టుగా ఏకంగా ఉండి రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి మనం గోరీ కట్టాల్సిన అవసరం ఉందా లేదా? అందరం కలిసి కట్టుగా పనిచేద్దామా? ఈ స్టేజ్ మీద నుంచి నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, మేము ఇన్ని రోజులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే మా మీద, మా సోదరిమణుల మీద ఎన్ని రకాలుగా అక్రమ అరెస్టులు చేశారు, ఆన్లైన్ ట్రోలింగ్స్ చేశారు. ఒక ఆడబిడ్డలను కూడా చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి అరెస్టులు చేసిండ్రు. సో ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజాప్రభుత్వంలో ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఇటువంటివి ఇక మీదట మేము సహించేది లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటా అంటున్నారు కదా, అదే హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న మీరు ఒక్కసారి చరిత్ర తిరగేసి చూస్తే ఎమర్జెన్సీ పాలనలో ఇందిరాగాంధీ గారిని అడ్డుకున్నది యువతనే. అవునా? సో మళ్ళీ ఇప్పుడు మనం అదే యువశక్తిగా ఎదురు తిరిగి రేవంత్ రెడ్డిని గద్దె దించుదామా వద్దా? సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుధీర్ రెడ్డి గారికి ఇంకా రామన్న గారికి థ్యాంక్ యూ.